హలో ఎవ్రీవన్, ఇది మనం పైథాన్ సిరీస్ లో చూసుకోబోయేది ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అట్లా డిఫరెంట్ టైప్స్ చూసుకుందాం. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన జాగ్రత్తగా వినండి. అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద వాల్యూ పాస్ టు ద ఫంక్షన్. ఫంక్షన్ ఏదైనా వాల్యూని పాస్ చేయటాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. వెన్ కాలింగ్ ఇట్, సో మనం ఫంక్షన్ ని కాల్ చేస్తున్నప్పుడు దాంట్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం? ఎందుకంటే దాన్ని కాల్ చేయటానికి పంపిస్తాం అన్నమాట. దే హెల్ప్స్ ద ఫంక్షన్ వర్క్ ఇన్ ఆన్ డిఫరెంట్ ఇన్పుట్స్. సో డిఫరెంట్ ఇన్పుట్స్ మీద ఫంక్షన్ ని వర్క్ అవ్వాలంటే మనం ఆర్గ్యుమెంట్స్ ని పంపిస్తాం అనమాట. ఆర్గ్యుమెంట్ ఈజ్ నథింగ్ లైక్ ఏ నేమ్ అనమాట. సో మనం ఎవరైనా పిలిస్తే మనం రెస్పాండ్ అవ్వాలంటే వాళ్ళు మన పేరుతో పిలిస్తేనే కదా. సో అంటే వాల్యూస్ అన్నమాట. ఆ పాస్ టు ద ఫంక్షన్ వెన్ కాలింగ్ ఇట్, మనం పిలిస్తేనే ఒక పలికేది. అదే విధంగా ఫంక్షన్స్ ని కూడా పిలవాలంటే ఆర్గ్యుమెంట్స్ లాగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ యూజర్ when we want to give a default value to the parameter. Default అంటే నథింగ్ అన్నమాట. నో వాల్యూ ఇస్ పాస్డ్. ఏ వాల్యూ ఇవ్వకపోతే అది రిమైన్స్ యాజ్ ద డిఫాల్ట్. ఆ డిఫాల్ట్ ఉండటాన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. అసలు ఫస్ట్ డిఫాల్ట్ గురించి ఆర్గ్యుమెంట్ చెప్పాలంటే ఆర్గ్యుమెంట్ గురించి చెప్పామనుకున్న ఆటోమేటిక్ గా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది అర్థమైపోయింది. సో ఇది ఒక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఏ వాల్యూ అనేది పాస్ చేయము. ఓకేనా. సో ఇక్కడ హలో గెస్ట్ అన్నాం. హలో దివ్య అని వచ్చింది. డెఫ్ గ్రీట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు గెస్ట్ అని ఇచ్చాం. ప్రింట్ హలో ఆఫ్ నేమ్. సో నేమ్ అనేది ఆటోమేటిక్ గా మనం ఇక్కడ ఇచ్చాం ఆర్గ్యుమెంట్ లాగా. ఇస్తే అది నేమ్ లో వాల్యూగా సబ్స్టిట్యూట్ అయిపోయింది, హలో నేమ్ అని. సో ఇక్కడ నేమ్, అదే నేమ్ లో హలో గెస్ట్ అని ప్రింట్ అయింది. ఇక్కడ మనం డిఫాల్ట్ గా ఏమి ఇలా, కానీ ఆటోమేటిక్ గా ప్రింట్ అయిపోయింది హలో గెస్ట్. దిస్ ఇస్ అబౌట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. If no value passed, it uses the default అన్నమాట. నెక్స్ట్ ఏంటి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్. వాల్యూస్ ఆర్ పాస్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ యాజ్ అ పారామీటర్. వాల్యూస్ అనేది సేమ్ ఆర్డర్ గా పాస్ చేస్తే పారామీటర్స్ లో దెన్ వి నేమ్ ఇట్ యాజ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆర్డర్ అంటే ఏంటి, ఇక్కడ 10,5 ఉంది. సో ఇక్కడ 7,3 ఉంది. టూ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అదే ఇక్కడ నేను ఇంకో ఆర్గ్యుమెంట్ ఇచ్చాను అనుకోండి. టైప్ ఎర్రర్ యాడ్ టేక్ టు పొజిషన్ ఆర్గ్యుమెంట్ బట్ 3 వర్ గివెన్. ఎందుకు 2 అనే తీసుకుంటది అంటుంది? ఎందుకంటే 2 అనేది ఇచ్చాము ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ అదే చెప్తున్నాను. వాల్యూస్ ఆర్ పాస్డ్ ఇన్ సేమ్ ఆర్డర్. సేమ్ ఆర్డర్ ఇంపార్టెంట్ అనమాట. వాల్యూస్ అనేది ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ 50 అనే 59 అయినా ఇవ్వచ్చు, డస్ నాట్ మ్యాటర్. కాకపోతే ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాను, 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటే 2 వాల్యూస్ ఇవ్వాలి. వాల్యూస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆ సేమ్ రేషియోలో ఉండాలన్నమాట. సో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే వాల్యూస్ ఆర్ పాస్డ్ యూజింగ్ పారామీటర్ నేమ్స్. ఇక్కడ వాల్యూస్ అనేది నేమ్స్ ద్వారా యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ డెఫ్ అని ఇచ్చి స్టూడెంట్ ఆఫ్ నేమ్ కామా ఏజ్ అని ఇచ్చాం. ప్రింట్ నేమ్ ఈజ్ ఏజ్ కామా ఇయర్ ఓల్డ్. స్టూడెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 20, నేమ్ ఈజ్ ఈక్వల్స్ రవి. అవుట్పుట్ ఏమొచ్చింది, రవి ఈజ్ 20 years old అని ఉంది. ఇక్కడ చూడండి, రవి ఈజ్ 20 years old ఉంది. ఇది ఎందుకు వాడతాం, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు వాడతాం అంటే క్లియర్ అండ్ అవాయిడ్ కన్ఫ్యూజన్ అనమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ ఏం చేసాం, డిఫైన్ స్టూడెంట్ అనేది క్రియేట్ చేసాం. దాంట్లో నేమ్ ఏజ్ అని పంపించుకున్నాం ఆర్గ్యుమెంట్స్. దాంట్లో ప్రింట్ నేమ్ ఈజ్, ఇది ఇది ఏంటంటే మన అవుట్పుట్ లో కావాల్సిన అవుట్పుట్ లో ఏ సెంటెన్స్ రావాలనుకున్నా అది ప్రింట్ చేయాలని ఇచ్చాం. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమి వచ్చినాయి, నేమ్ అండ్ ఏజ్ వచ్చినాయి. సో నేమ్, ఇక్కడ ఏజ్. ఓకేనా. సో ఈ రెండు డబుల్ కోట్స్ ఎందుకు పెట్టానంటే ఇవన్నీ ఇది కామన్ అన్నమాట, కామన్ లాగా. ఓకేనా. సో ఇక్కడ నేమ్ ఏజ్ ఎంత ఇచ్చా, 20 ఇచ్చా. ఆ 20 వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అయిపోయింది అనమాట. అండ్ నేమ్ వచ్చేసి రవిగా ఇక్కడ స్టోర్ అయిపోయింది. చూసారా, హైలైట్ అవుతున్నాయి 3 నేమ్స్ అని, నేమ్ అనేది. సో ఆటోమేటిక్ గా స్టోర్ అయింది. అసలు కన్ఫ్యూజన్ ఉందా. సో ఇట్ ఈస్ అ క్లియర్ అండ్ కవర్డ్ వర్షన్ అనమాట. వాల్యూస్ ఆర్ పాస్డ్ యూజింగ్ పారామీటర్స్. సో ఇక్కడ వాల్యూస్ అనేది పారామీటర్స్ ద్వారా పంపిస్తున్నాం అని అర్థం. సో పారామీటర్స్ లో ఏంటి, ఇవి అనమాట. ఓకేనా. సో ఈ నేమ్స్ అనేది వాల్యూస్ యూజ్ చేసి పారామీటర్ లో పంపిస్తున్నాం అని అర్థం. దిస్ ఈజ్ అబౌట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. దీంట్లో 2 టైప్స్ ఉంది, ఏఆర్జిఎస్ అండ్ కేడబ్ల్యూఏఆర్జిఎస్ అనమాట. ఏఆర్జిఎస్ అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే
ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ఇది ఏంటంటే యాక్సెప్ట్ ఎనీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనమాట. అంటే యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే టూపుల్ లాగా. సో ఇట్ ఈస్ అన్ ఎన్ని వాల్యూస్ అనే యాక్సెప్ట్ చేసిద్ది అని అర్థం. ఆర్గ్యుమెంట్ అంటే ఏఆర్జిఎస్ అంటే ఫుల్ ఫామ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏం చేసా, ఫైన్ టోటల్ మార్క్స్ అని ఇచ్చి ఇక్కడ మార్క్స్ అని హైలైట్ చేశాను. ప్రింట్ టోటల్ అని సమ్ ఆఫ్ మార్క్స్. సమ్ ఎందుకు యూజ్ చేశానంటే నాకు ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది ప్రింట్ అవ్వాలని అర్థం. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది వాల్యూస్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటి, యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ ఏంటి 3 వాల్యూస్ అని కాదు, నువ్వు ఎన్ని వాల్యూస్ అని ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ అన్ యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూ. చూసారా ఎర్రర్ అనేది అట్లా ఎన్ని వాల్యూస్ అయినా యాక్సెప్ట్ చేసిద్ది, అందుకే ఆర్గ్యుమెంట్స్ అంటాం. నో కీవర్డ్ ఆర్గ్యుమెంట్, ఓకేనా, నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, ఓకేనా. సో ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు. ఏంటి ఏఆర్జిఎస్ లో అంటే ఆర్గ్యుమెంట్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ అని అర్థం. సో నెక్స్ట్ ఏంటి, కేడబ్ల్యూఏఆర్జిఎస్ అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్, యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ డిక్షనరీ. సపోజ్ ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు అదే ఇందాక చూసి దీనికి డిఫరెన్స్ చూడండి. డెఫిన్ ఇచ్చి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాను. సో ఇది డిఫైన్ చేస్తున్నా ఫర్ కీ, ఓకేనా. మీరు ఇక్కడ జాగ్రత్తగా వినండి. కీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1 స్టార్ ఉంటే ఆర్గ్యుమెంట్, డబల్ స్టార్ ఉంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట, ఓకేనా. సో డబల్ స్టార్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక దాన్ని క్రియేట్ చేసుకున్నాం, యూజర్ డిఫైన్ ఫంక్షన్ గా క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ప్రొఫైల్ అని ఇచ్చి దాంట్లో ఇన్ఫో అని పంపించారు. ఫర్ కీ, కీ వాల్యూ ఇన్ ఇన్ఫో ఇన్ఫర్మేషన్ డాట్ ఐటమ్స్ అని ఇచ్చారు. ప్రింట్ కీ, ఓకేనా, డబుల్ డాట్స్ అండ్ వాల్యూ అని ఇచ్చాను. ప్రొఫైల్ నేమ్ ఇస్ ఈక్వల్ దివ్య, ఏజ్ ఇస్ ఈక్వల్ 21, సిటీ ఇస్ ఈక్వల్ టు ఢిల్లీ అని ఇచ్చాను. అండ్ ఇండెంటేషన్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. నేమ్ ఇస్ ఈక్వల్ దివ్య, ఏజ్ 21, సిటీ ఇస్ ఈక్వల్ ఢిల్లీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్, యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్ అంటే దీనికి 2 ఉండాలన్నమాట. దానికి వాల్యూ దానికి పేరు ఉండాలి, దానికి వాల్యూ ఉండాలన్నమాట. సో ఇక్కడ టూ రేషియోస్ లో ఉన్నాయన్నమాట. సో దీంతో డివైడ్ అయ్యిద్ది, దీంతో సపరేట్ అయ్యిద్ది అనమాట, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. దీని అవుట్పుట్ అనమాట డిక్షనరీ ఆఫ్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్, ఓకేనా. దిస్ అబౌట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఏంటి, దీని ఒక సమ్మరీ. టైప్ ఏంటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. యూజర్ నేమ్ ఇది కూడా యూజర్, సింపుల్ సింటాక్స్ అనమాట. రిసీవ్ సింగిల్ వాల్యూ అండ్ ఇది కాల్ చేయాలంటే గ్రీట్ అంటే ఫంక్షన్ ని కాల్ చేయాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఏ కామా బి అంటాం. అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఆర్డర్డ్ వాల్యూస్ ఉంటాయి. యాడ్ 10, 5. ఇక్కడ 10 ఏ అంటే 10, 5 అంటే బి అంటే పొజిషన్ అనమాట. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ లో. నెక్స్ట్ ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్. దీంట్లో నేమ్ కామా ఏజ్ ఉంటది. సో నేమ్ వాల్యూ, సో స్టూడెంట్ ఆఫ్ నేమ్ అలీ అండ్ ఆ ఏజ్ ఇస్ 22 అంటే నేమ్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే నేమ్ వాల్యూ అనమాట. సో ఇక్కడ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్. నేమ్ అండ్ ఏజ్ అట్లా హైట్ అని ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ 2 రేషియోస్ అంటే 2 ఉంటాయి అనమాట. నేమ్ ఏజ్ అట్లా టూ కంబైన్ లో ఉంటాయి. సో ఇక్కడ దాని నేమ్ ఉంటుంది, దాని వాల్యూ ఉంటుంది, దాని నేమ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది అనమాట. సో దాన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటాం. నెక్స్ట్ ఏంటి, ఏఆర్జీస్ అంటే ఆర్గ్యుమెంట్స్. సో ఇది టూపుల్స్ లో వాడతాం అనమాట. రిసీవ్స్ యాజ్ టూపుల్స్ గానీ తీసుకుంటాయి. టోటల్ మార్క్స్ గానీ ఇస్తామన్నమాట. ఏంటి, వాల్యూస్ ఇస్తాం అండ్ టోటల్ గా ప్రింట్ చేసేది అనమాట, వాల్యూస్ అని యాడ్ చేసేది. ఏం కేడబ్ల్యూఏఆర్స్ అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే డిక్షనరీ ఫామ్ లోనే రిసీవ్ చేసేది. సో ప్రొఫైల్ నేమ్ కామన్ దివ్య ఏజ్ ఇస్ 21. సో ఇది కూడా 2 ఫామ్ గా తీసుకుంటది అనమాట. ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్సే, ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్సే. సో ఇది ఒక టైప్ అనమాట. అసలు ఇది జనరల్ గా ఎక్కడ వాడతామంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సూపర్ యూస్ఫుల్ ఫర్ మేకింగ్ మోర్ ఫంక్షన్స్ ఫ్లెక్సిబుల్. ఫంక్షన్ ని ఫ్లెక్సిబుల్ గా చేయడానికి, సింపుల్ గా చేయడానికి, ఎర్రర్ ఫ్రీగా చేయడానికి మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా. అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే చూసుకున్నాం. దాంట్లో ఫస్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ చూసుకున్నాం, నెక్స్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ చూసుకున్నాం, నెక్స్ట్ ఏంటి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ చూసుకున్నాం, తర్వాత వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ చూసుకున్నాం, అండ్ నెక్స్ట్ వచ్చి దాంట్లో 2 టైప్స్ ఉంటాయి అంటే ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటి
ఓకేనా? సో, ఈ లాస్ట్ అండ్ ఫైనల్‌గా సమ్మరీ టేబుల్ చూసుకున్నాం. సమ్మరీ టేబుల్ అంటే ఇప్పుడు దాకా ఏమేమి చెప్పాను దాన్ని అన్నీ ఒక టేబుల్ ఫార్మ్‌లో ఉండటానికి సమ్మరీ టేబుల్. అండ్ జనరల్‌గా అసలు ఇది ఎందుకు వాడతామంటే మోర్ ఫ్లెక్సిబుల్‌గా ఉండటానికి, సింపుల్‌గా ఉండటానికి, ఎర్రర్ ఫ్రీగా ఉండటానికి మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మీకు అర్థమైంది కదా! సో, ఆర్గ్యుమెంట్స్ అంటే హోప్ యూ లైక్ ఇట్. థాంక్ యూ.